Hi everyone, welcome back. In today's class, we are going to explore how to use causative infinitives. Okay, see this sentence. I came here to I forgot to tell one thing. If you're watching my video for the first time, this is my second lesson on infinitives. The link to the first lesson is given here. You are requested to watch it before proceeding with this lesson. మీరు ఫస్ట్ టైం నా లెసన్ చూస్తుంటే కనుక ఇది నేను ఇన్ఫినిటివ్స్ మీద చేసిన సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ లింక్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. అది చూశాకే ఇది చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను చూడండి. ఐ కేమ్ హియర్ టు అరెస్ట్ హిమ్ 2 + v1. ఇది ఇన్ఫినిటివ్ అని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మరి ఈ సెంటెన్స్ చూడండి. ఐ కేమ్ హియర్ టు మేక్ హిమ్ అరెస్ట్ దెమ్. ఇక్కడ టు మేక్ తర్వాత ఒక ఆబ్జెక్ట్, తర్వాత వెర్బ్ బేస్ ఫామ్, ఇంకొక ఆబ్జెక్ట్ రాశాను. దీని మీనింగ్ ఏమవుతుంది? అలాగే ఐ కేమ్ హియర్ టు గెట్ హిమ్ అరెస్టెడ్. ఇక్కడ టు గెట్ ఒక ఆబ్జెక్ట్, తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ రాశాను. దీని మీనింగ్ ఏమవుతుంది? అలాగే టు సీ హిమ్ ప్లేయింగ్ ఐ కేమ్, లేదా ఐ కేమ్ హియర్ టు సీ హిమ్ ప్లేయింగ్. దీని అర్థం ఏమవుతుంది? లేదా టు సీ హిమ్ ప్లే. చూడండి, ఇక్కడ ప్లేయింగ్ రాశాను, ఇక్కడ ప్లే. టు సీ హిమ్ ప్లే ఐ కేమ్ హియర్, లేదా ఐ కేమ్ హియర్ టు సీ హిమ్ ప్లే. దీని మీనింగ్ ఏమవుతుంది అని ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? షీ అరెస్టెడ్ హిమ్. ఆమె అతన్ని అరెస్ట్ చేసింది. ఇక్కడ ఈ సబ్జెక్ట్ని తీసేసి టు ప్లేటి తరువాత వచ్చే వెర్బ్ని బేస్ ఫామ్లో రాస్తే టు అరెస్ట్ హిమ్, అతన్ని అరెస్ట్ చేయడం. టు స్టడీ హియర్, ఇక్కడ చదువుకోవడం. టు అండర్స్టాండ్ హిమ్, అతన్ని అర్థం చేసుకోవడం అనే అర్థం వస్తుందని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, అతనికి అర్థం అయ్యేలా చేయడం అని. మనం అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, అరే వాడికి అర్థమయ్యేలా చేయడం చాలా కష్టం రా అని. ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే టు మేక్ హిమ్ అండర్స్టాండ్ అని అంటాం. టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అతనికి అర్థమయ్యేలా చేయడం చాలా కష్టం అని దాని అర్థం. అయితే ఇలాంటి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో ఈ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, షీ మేక్స్ హిమ్ స్టడీ. దీని అర్థం ఏంటి అంటే ఆమె అతన్ని చదివిస్తుంది, లేదా ఆమె అతన్ని చదివేలా చేస్తుంది అని అర్థం. చూడండి, మనం ఇక్కడ షీ మేక్స్ హిమ్ టు స్టడీ అని రాయలేదు. మామూలుగా వేరే వెర్బ్ యూజ్ చేస్తే ఐ ఫోర్స్డ్ హిమ్ టు స్టడీ అని రాస్తాం. అయితే ఎప్పుడైతే మనం కాజిటివ్ వెర్బ్స్ యూజ్ చేసామో అప్పుడు 2 + v1 రాయం, డైరెక్ట్గా v1 రాస్తాం. ఎందుకని? See, as discussed earlier in my causative verb lesson, after certain verbs like make, have or let, we don't use the infinitive to before the second verb. Instead, the second verb is used in its base form without to. So that's why it is called bare infinitive. ఎప్పుడైతే మనం మేక్ కానీ, హ్యావ్ కానీ, లేకపోతే లెట్ కానీ ఇలాంటి కాజిటివ్ వెర్బ్స్ని యూజ్ చేస్తామో అప్పుడు వెర్బ్ని యాక్టివ్ వాయిస్లో అయితే v1లో రాస్తాం. నేను ఈ కాజిటివ్ వెర్బ్స్ మీద చేసిన లింక్ నేను మీకు ఇక్కడ ఇస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే గనుక అది చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి కాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ తీసేసి టు పెడితే ఏమవుతుంది? చూడండి, అతన్ని చదివించడం. ఆమె అతన్ని చదివిస్తుంది కదా, షీ మేక్స్ హిమ్ స్టడీ అంటే. అయితే ఇక్కడ షీ తీసేసి టు పెడితే టు మేక్ వెర్బ్ బేస్ ఫామ్. టు మేక్ హిమ్ స్టడీ, అతన్ని చదివించడం. టు మేక్ హిమ్ వర్క్, అతను పని చేసేలా చేయడం. టు మేక్ హిమ్ రైట్, అతను రాసేలా చేయడం అనే అర్థం వస్తుంది. టు మేక్ హిమ్ స్టడీ ఈజ్ ఇంపాసిబుల్. దీని అర్థం ఏంటి? టు మేక్ హిమ్ స్టడీ, అతన్ని చదివించడం, ఈజ్ ఇంపాసిబుల్, అతన్ని చదివించడం అనేది అసాధ్యం అని దీని మీనింగ్. చూడండి, అతన్ని అర్థం చేసుకోవడం అని రాయాలంటే అతన్ని అర్థం చేసుకోవడం, టు అండర్స్టాండ్ హిమ్. అదే అతనికి అర్థమయ్యేలా చేయడం అని చెప్పాలంటే చూడండి, అతన్ని అర్థం చేసుకోవడం, టు అండర్స్టాండ్, అతనికి అర్థమయ్యేలా చేయడం, టు హ్యావ్ హిమ్ అండర్స్టాండ్, లేదా టు మేక్ హిమ్ అండర్స్టాండ్. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. చెప్పాను కదా, కాజిటివ్ వర్బ్ మేక్కి, హ్యావ్కి, అలాగే లెట్కి వెర్బ్ బేస్ ఫామ్ యూజ్ చేస్తామని.
అయితే ఎప్పుడు మేక్ యూజ్ చేయాలి, ఎప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి అని మీకు తెలియకపోతే నేను కాజిటివ్ వెర్బ్స్ మీద ఒక లెసన్ చేశాను, అది చూశాక మళ్ళీ ఈ లెసన్ చూడండి. ఇక్కడ మేక్ అయినా పెట్టచ్చు. టు మేక్ హిమ్ అండర్స్టాండ్, అతనికి అర్థమయ్యేలా చేయడం. ఎప్పుడైతే ఫోర్స్ చేశామో అప్పుడు మేక్ పెట్టాలి, ఎప్పుడైతే పర్సువేట్ చేసి చేయించామో అప్పుడు హ్యావ్ కానీ గెట్ కానీ పెట్టాలి. ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్ అంటే ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్, నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? టు హ్యావ్ హిమ్ అండర్స్టాండ్, అతనికి అర్థమయ్యేలా చేయడం కోసం. లేదా ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ అయినా అనొచ్చు. అయితే మేక్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు చెప్తాం, హ్యావ్ పర్సువేట్ చేసినప్పుడు చెప్తాం. అదే నేను ఇలా రాశాను అనుకోండి, ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్ అంటే నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? టు అండర్స్టాండ్ హిమ్. ఈ సెంటెన్స్ కరెక్టే, కానీ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్ టు అండర్స్టాండ్ హిమ్ అంటే ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్, నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? టు అండర్స్టాండ్ హిమ్, అతన్ని అర్థం చేసుకోవడం కోసం, అతనికి అర్థమయ్యేలా చేయడం కోసం కాదు. టు హ్యావ్ హిమ్ అండర్స్టాండ్ అంటే అతనికి అర్థమయ్యేలా చేయడం, టు అండర్స్టాండ్ అంటే అతన్ని అర్థం చేసుకోవడం. అర్థమైందా? చూడండి, అదే గెట్ యూజ్ చేస్తే ఐ గాట్ హిమ్ టు రిపేర్ ద బైక్. దీని అర్థం ఏంటంటే నేను అతనితో బైక్ రిపేర్ చేయించాను. చూడండి, ఎప్పుడైనా సరే గెట్ అనే కాజిటివ్ వెర్బ్ని యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తే టు యూజ్ చేస్తాం. ఎలా అయితే ఐ ఫోర్స్డ్ హిమ్ టు రిపేర్ అని అంటామో అలాగా. అంతేకాని ఐ గాట్ హిమ్ రిపేర్ అని వితౌట్ టు మనం యూజ్ చేయము. అంటే బేర్ ఇన్ఫినిటివ్ యూజ్ చేయము. బేర్ ఇన్ఫినిటివ్ మేక్కి కానీ హ్యావ్కి కానీ లెట్కి కానీ ఇలాంటి వాటికే యూజ్ చేస్తాము. సరే, ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి టు పెడితే అదేమవుతుందంటే టు గెట్ హిమ్ టు రిపేర్ మై బైక్. దీని అర్థం ఏంటంటే అతనితో బైక్ రిపేర్ చేయించడం. టు గెట్ హిమ్ టు రిపేర్ మై బైక్ ఐ కేమ్ హియర్. టు గెట్ హిమ్ టు రిపేర్ మై బైక్, అతనితో రిపేర్ చేయించడం కోసం ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చాను. లేదా ఐ కేమ్ హియర్ టు గెట్ హిమ్ టు రిపేర్ మై బైక్, నేను అతనితో నా బైక్ రిపేర్ చేయించడానికి ఇక్కడికి వచ్చాను అని అర్థం. టు గెట్ హిమ్ టు డూ ఇట్, అతనితో అది చేయించడం ఈజ్ డిఫికల్ట్ అనేది కష్టం, అతనితో అది చేయించడం కష్టం అని దీని అర్థం. చూడండి, ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ మై బైక్ లేదా ఐ మేడ్ హిమ్ రిపేర్ మై బైక్ అంటే ఇది ఒక యాక్టివ్ వాయిస్. దీని అర్థం నేను అతనితో బైక్ రిపేరు చేయించాను అని. అలా కాకుండా నేను నా బైక్ రిపేరు చేయించాను అని చెప్పాలంటే చూడండి, ఎవరు చేశారో చెప్తున్నానా, హిమ్ అతను అనేది ఈ సెంటెన్స్లో రాలేదు కదా. అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటామంటే ఐ హ్యాడ్ మై బైక్ రిపేర్డ్ లేదా ఐ గాట్ మై బైక్ రిపేర్డ్ అని యూజ్ చేస్తాం. హ్యాడ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ వెర్బ్ థర్డ్ ఫామ్, గాట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ వెర్బ్ థర్డ్ ఫామ్. చూడండి, గెట్ని కాజిటివ్ వెర్బ్గా ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు టు పెట్టాం, యాక్టివ్ వాయిస్లో రాసేటప్పుడు మాత్రమే టు పెడతాం. యాక్టివ్ వాయిస్లో రాసేటప్పుడు ఐ గాట్ హిమ్ వస్తుంది ఇక్కడ, అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. కానీ ఐ గాట్ మై బైక్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి టు పెడితే అదేమవుతుందంటే చూడండి, నా బైక్ రిపేరు చేయించడానికి, టు గెట్ మై బైక్ రిపేర్డ్ ఆర్ టు హ్యావ్ మై బైక్ రిపేర్డ్ ఐ కేమ్ హియర్. నా బైక్ రిపేర్ చేయించడానికి నేను ఇక్కడికి వచ్చాను అనే అర్థం వస్తుంది. అయితే చూడండి, ఐ కేమ్ హియర్ టు రిపేర్ మై బైక్ అంటే ఐ కేమ్ హియర్ టు గెట్ మై బైక్ రిపేర్డ్ అంటే ఈ రెండిటి మీనింగ్ ఒకటేనా? కాదు. చూడండి, ఎప్పుడైతే ఐ కేమ్ హియర్ టు రిపేర్ మై బైక్ అంటానో దాని అర్థం ఏంటి అంటే నా బైక్ రిపేరు చేయడానికి ఇక్కడికి వచ్చాను. అంటే దీని అర్థం ఇక్కడికి వచ్చింది నేనే, ఆ బైక్ రిపేరు చేసేది కూడా నేనే. అంటే నేనే ఆ పని చేస్తున్నాను. ఐ కేమ్ హియర్ టు డూ ఇట్, అది చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చింది నేనే, చేసేది నేనే. కానీ ఐ కేమ్ హియర్ టు గెట్ మై బైక్ రిపేర్డ్ లేదా ఐ కేమ్ హియర్ టు హ్యావ్ మై బైక్ రిపేర్డ్ అంటే దీని అర్థం నా బైక్ రిపేరు చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాను,
చేయడానికి కాదు, చేయించుకోవడానికి. అంటే ఇక్కడికి వచ్చింది నేనే, కానీ నా బైక్ని వేరే వాళ్ళ చేత రిపేర్ చేయించుకోవడానికి. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. చూడండి, టు హ్యావ్ మై వర్క్ డన్ అంటే నా పని చేయించడానికి. ఐ విల్ రిక్వెస్ట్ హిమ్, నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తాను. లేదా ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు హ్యావ్ మై వర్క్ డన్, నా పని చేయించడానికి నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తాను అని దాని అర్థం. దే కాల్డ్ పోలీస్, వాళ్ళు పోలీసుని పిలిచారు. ఎందుకు? టు గెట్ హిమ్ అరెస్టెడ్. టు గెట్ హిమ్ అరెస్టెడ్, అతన్ని అరెస్ట్ చేయించడానికి. టు అరెస్ట్ హిమ్ అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి. టు గెట్ హిమ్ అరెస్టెడ్ అంటే అతన్ని అరెస్ట్ చేయించడానికి. టు హెల్ప్ హర్ అంటే ఆమెకు సహాయం చేయడం. ఐ వాంట్ టు హెల్ప్ హర్, నేను ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాను అని దాని అర్థం. అదే టు మేక్ హర్ హెల్ప్ లేదా టు హ్యావ్ హర్ హెల్ప్ అంటే ఆమెతో సహాయం చేయించడం. అర్థమైందా? చూడండి, ఎవరన్నా ఒక పర్సన్ ఎవరికి సహాయం చేయట్లేదు అనుకోండి, నేను ఆమెతో వేరే వాళ్ళకి సహాయం చేయించాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేమంటాను అంటే ఐ వాంట్ టు మేక్ హర్ హెల్ప్ దెమ్. I want to make her help them. It is very difficult to make her help. లేకపోతే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ హర్ హెల్ప్ అంటే ఆమెతో సహాయం చేయించడం చాలా కష్టం అని దాని అర్థం. అంటే సహాయం చేసేది ఈమెనే. అలా కాకుండా టు గెట్ హర్ హెల్ప్డ్ అంటే లేదా టు హ్యావ్ హర్ హెల్ప్డ్ అంటే ఆమెకు సహాయం చేయించడానికి. ఇక్కడ ఆమె సహాయం చేయట్లేదు, ఆమె సహాయం పొందుతుంది. హర్ హెల్ప్డ్, చూసారా? టు గెట్ హర్ హెల్ప్డ్. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ హర్ హెల్ప్డ్, నేను ఆమెకు సహాయం చేయించడానికి ట్రై చేస్తూ ఉన్నాను అని దాని అర్థం. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. ఐ సా హిమ్ ప్లేయింగ్. చూడండి, ఐ సా హిమ్ టు ప్లే అనాలా, ఐ సా హిమ్ ప్లేయింగ్ అనాలా, లేదా ఐ సా హిమ్ ప్లే అనాలా? నేను మీకు ఆల్రెడీ వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ అనే లెసన్లో చెప్పాను. కొన్ని వెబ్స్ ఏవైతే సీ, నోటీస్, హియర్ ఇలాంటి వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటాయో దాని తర్వాత మనం వెర్బ్ ఐఎన్జీ అయినా యూజ్ చేయొచ్చు, అంటే కంటిన్యూస్ ఫామ్, లేదా వెర్బ్ బేస్ ఫామ్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఒకవేళ మీరు ఆ లెసన్ చూడకపోతే దాని లింక్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆ లెసన్ చూడండి, అప్పుడే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఐ సా హిమ్ ప్లేయింగ్ అంటే నేను అతను ఆడుతూ ఉండడం చూశాను. ఐ సా హిమ్ వర్కింగ్, నేను అతను పని చేస్తూ ఉండడం చూశాను అని దీని అర్థం. మరి ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి టు పెడితే టు సీ హిమ్ ప్లేయింగ్, అతను ఆడుతూ ఉండడం చూడటం. ఐ వాంట్ టు సీ హిమ్ ప్లేయింగ్, నేను అతను ఆడుతూ ఉండడం చూడాలనుకుంటున్నాను అని దాని అర్థం. అదే ఇది చూడండి, ఐ సా హిమ్ ప్లే అంటే నేను అతను ఆడటం చూశాను. ఇదేమో ఆడుతూ ఉండడం చూశాను, ఇదేమో ఆడటం చూశాను. ఐ సా హిమ్ వర్క్, నేను అతను పని చేయడం చూశాను. ఐ సా హిమ్ రైట్, నేను అతను రాయడం చూశాను అని. సారీ. మరి ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి టు పెడితే టు సీ హిమ్ ప్లే, అతను ఆడటం చూడటం. ఐ వాంట్ టు సీ హిమ్ ప్లే, నేను అతను ఆడటం చూడాలనుకుంటున్నాను అని దీని అర్థం. ఐ వాంట్ టు సీ హిమ్ వర్క్, నేను అతను పని చేయడం చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ హిమ్ వర్కింగ్, నేను అతను పని చేస్తూ ఉండడం చూడాలనుకుంటున్నాను అని దీని మీనింగ్. ఓకే, ఈ లెసన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.